ఆపరేషన్ సింధూర్ భారత్కు వ్యూహాత్మక విజయాన్ని అందించింది. పాకిస్తాన్ చేసిన దాడులు భారత్కు అనుకోని అదృష్టాన్ని కల్పించాయి. పాక్ డ్రోన్లు క్షిపణులతో దాడులకు దిగడంతో వాటిని 90% భారత్ అడ్డుకుంది. అదే సమయంలో పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై దాడి చేసింది. దీంతో భారత్ ఆయుధాలపై ప్రపంచానికి గురి కుదిరింది. ఆపరేషన్ సింధూర్లో మోదీ మార్క్ మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలను సత్తా చాటాయి. ఇప్పుడు భారత ఆయుధాలపై ప్రపంచ దేశాలు కన్నేశాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఇన్వెస్టర్లు భారత వైపు చూస్తున్నారు. దేశంలో రక్షణ స్టాక్స్ కు కొత్త ఊపు వచ్చింది. ప్రధాని మోదీ దెబ్బకు ఏ డిఫెన్స్ స్టాక్స్ పెరిగాయి? భారత్ ఎలాంటి ఆయుధాలను తయారు చేస్తుంది? వాచ్ ది స్టోరీ. మోడీ దెబ్బకు మేడ్ ఇన్ ఇండియాకు డిమాండ్. దేశీయ ఆయుధాలపై పెట్టుబడుల వెల్లువ. ఏ డిఫెన్స్ ప్రాజెక్టులను భారత్ చేపడుతోంది? ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో పాగవేసిన ఉగ్ర అడ్డాలను భారత్ నేలమట్టం చేసింది. ఈ మిషన్ ద్వారా భారత్ 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. ఉగ్రవాదులు పాకిస్తాన్లోనే కాదు భూమి మీద ఎక్కడ దాక్కున్నా వదలబోమని భారత్ సందేశమిచ్చింది. అదే సమయంలో చైనా ఆయుధాలు కొంటే పాకిస్తాన్లో దెబ్బతింటారని ప్రపంచ దేశాలకు సంకేతాలిచ్చింది. అయితే ఆపరేషన్ సింధూర్ అనుకోకుండా భారత ఆయుధాలపై ప్రపంచం కన్నేసేలా చేసింది. ఇది యాదృచ్ఛికంగా జరిగిందే. భారత డిఫెన్స్ కంపెనీల స్టాక్స్ దూకుడు పెంచే రికార్డు బ్రేకింగ్ స్థాయిలో స్టాక్స్ విలువ పెరిగింది. డిఫెన్స్ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ భారీగా లాభపడ్డాయి. ఏకంగా 60% మ్యూచువల్ ఫండ్స్ పెరిగాయి. ప్రత్యేకించి 6 ఫండ్లు ఆశ్చర్యకరమైన లాభాలను ఆర్జించాయి. సగటున ఈ 6 స్టాక్స్ 50% పెరిగాయి. డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్స్ లో 3 నెలల క్రితం ₹1,00,000 వెచ్చించిన వారు 90 రోజుల్లో ₹50,000 లాభాలను పొందారు. ఇదేమీ సాధారణ మార్కెట్ కార్యకలాపాలు ఏమాత్రం కాదు. సింపుల్ గా చెప్పాలంటే డిఫెన్స్ రంగం వ్యూహాత్మక ఆకర్షణ పొందుతోంది. దీనికి కారణం ఆపరేషన్ సింధూర్. ఈ మిషన్ మార్కెట్ సెంటిమెంట్ ను రాత్రికి రాత్రే మార్చేసింది. పాకిస్తాన్ దాడుల్ని భారతీయ ఆయుధాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ఈ పరిణామమే పెట్టుబడిదారుల ఆలోచనల్లో వెంటనే మార్పు తీసుకొచ్చింది. డిఫెన్స్ స్టాక్స్ ఊపందుకునేలా మిగతా కథను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నడిపించారు. భారత ఆయుధాలు ఎలా విజయం సాధించాయో ప్రధాని మోడీ ప్రపంచానికి వివరించారు. యుద్ధ క్షేత్రంలో పాకిస్తాన్ ప్రతిసారి భారత్ ఓడించిందని ప్రధాని చెప్పారు. ఈసారి ఆపరేషన్ సింధూర్ కొత్త డైమెన్షన్లను జత చేసిందన్నారు. ఎడారుల్లోనూ పర్వతాల్లోనూ తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించినట్టు మోడీ వెల్లడించారు. ఆధునిక యుద్ధ క్షేత్రంలో ఆధిపత్యాన్ని నిరూపించుకున్నామని ప్రధాని స్పష్టం చేశారు. మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిందన్నారు. 21వ శతాబ్దంలో యుద్ధ క్షేత్రంలో మేడ్ ఇన్ ఇండియా ఆయుధ పరికరాలకు సమయం వచ్చిందన్నారు. युद्ध के मैदान पर हमने हर बार पाकिस्तान को धूल चटाई है और इस बार ऑपरेशन सिंदूर ने नया आयाम जोड़ा है. हमने रेगिस्तानों और पहाड़ों में अपनी क्षमता का शानदार प्रदर्शन किया और साथ ही न्यू एज वॉरफेयर में भी अपनी श्रेष्ठता सिद्ध की. इस ऑपरेशन के दौरान हमारे मेड इन इंडिया हथियारों की प्रामाणिकता सिद्ध हुई. आज दुनिया देख रही है 21वीं सदी के वॉरफेयर में मेड इन इंडिया डिफेंस इक्विपमेंट्स इसका समय आ चुका है. సో యుద్ధ క్షేత్రంలో సత్తా చాటిన భారత ఆయుధాలను ప్రధాని మోడీ హైలైట్ చేశారు. భారత సామర్థ్యాన్ని తెలిపేందుకు ఆపరేషన్ సింధూర్ చక్కటి ఉదాహరణ. మే 7న ఆపరేషన్ సింధూర్ ను భారత్ చేపట్టింది. 2 రోజుల తర్వాత అంటే మే 9న భారత రక్షణ స్టాక్స్ ఊపందుకున్నాయి. ఆ తర్వాతి రోజుల్లో ₹180,000 కోట్ల పెట్టుబడులు పెరిగాయి. డ్రోన్ తయారీ సంస్థ ఐడియా ఫోర్జ్ టెక్నాలజీ స్టాక్స్ ఏకంగా 56% పెరిగాయి. షిప్ నిర్మాణ సంస్థ కొచ్చిన్ షిప్ యార్డ్ షేర్లు 41% దూసుకు వెళ్లాయి. విమాన తయారీ సంస్థ హెచ్ఏఎల్ స్టాక్స్ 16% పెరిగాయి. హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. విమానాలను తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్. ఇది ప్రస్తుతం ధ్రువ్ హెలికాప్టర్లు, తేజస్ ఫ్లైట్లను తయారు చేస్తోంది. ఇప్పుడు ఆయా రక్షణ సంస్థల స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. భారత రక్షణ సంస్థలపై ఇన్వెస్టర్లు భారీ నమ్మకాలను పెట్టుకున్నారు. వచ్చే కొన్ని నెలల్లో మరిన్ని పెట్టుబడులు, లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ కేవలం వ్యూహాత్మక విజయమే కాదు, భారత ఆయుధ
దెబ్బను నిరూపించింది. దీంతో భారతీయ తయారీదారుల్లో నమ్మకం పెరిగింది. భారత రక్షణ రంగానికి కొత్త ఊపు రావడానికి మరిన్ని కారణాలు ఉన్నాయి. మోడీ సర్కారు భారత రక్షణ రంగంలో వ్యవస్థాగతమైన మార్పుల్ని తెచ్చింది. ప్రత్యేకించి మేక్ ఇన్ ఇండియాను మోడీ బలంగా తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్త ఆయుధ ఆర్డర్లపై ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతున్నారు. ప్రధానంగా మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలపైనే ఇన్వెస్టర్లు కన్నేశారు. ప్రస్తుతం భారత్ పలు డిఫెన్స్ ప్రాజెక్టుల్ని సిద్ధం చేసింది. నేవీకి చెందిన 8 కొత్త విధ్వంసక నౌకలు, జలాంతర్గాములతో పాటు కొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పైన దృష్టి సారించారు. అంతేకాదు 5th జనరేషన్ ఫైటర్ జెట్ తయారీకి కూడా భారత్ సిద్ధమైంది. దీని మోడల్ని ఇప్పటికే DRDO సిద్ధం చేసింది. తయారీకి తాజాగా భారత రక్షణ శాఖ టెండర్లను ఆహ్వానిస్తోంది. ముందు నమూనా ఎయిర్ క్రాఫ్ట్ ను అభివృద్ధి చేయాలని భారత్ భావిస్తోంది. అసలు ప్రయారిటీ ఏమిటంటే దీన్ని దేశీయంగా తయారు చేయాలని నిర్ణయించడమే. దేశీయ సంస్థలకు 5th జన్ ఫైటర్ తయారీని ఢిల్లీ అప్పగిస్తోంది. అదే సమయంలో ఆయుధ ఎగుమతులపైన భారత్ దృష్టి సారిస్తున్నది. ఆయుధ ఎగుమతులను తీవ్రతరం చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇప్పటికే ఈ దిశగా స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2014లో భారత ఆయుధ ఎగుమతుల విలువ 686 కోట్ల రూపాయలు. 2024 వచ్చేసరికి ఆ ఎగుమతుల విలువ 23,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. దశాబ్ద కాలంలో భారత ఆయుధ ఎగుమతులు ఏకంగా 34 రెట్లకు పెరిగాయి. ప్రధానంగా 160 వ్యవస్థలు, ప్లాట్ఫామ్లను ఎగుమతుల జాబితాకు భారత్ చేర్చింది. ఇందులో ఏరోనాటిక్స్ నుంచి మిస్సైళ్ల వరకు ఎలక్ట్రానిక్ నేవల్ వ్యవస్థలు ఎగుమతుల జాబితాలో ఉన్నాయి. ఎగుమతుల్లో గణనీయమైన మార్పులు సాధించాలని లక్ష్యంగా భారత్ పెట్టుకుంది. కేవలం ఆయుధ కొనుగోలుదారుగానే మిగిలిపోవాలని భారత్ కోరుకోవడం లేదు. దేశీయంగా ఆయుధాలను తయారు చేసి ప్రపంచానికి ఎగుమతి చేయడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. అందుకోసమే ఎగుమతుల నిబంధనల్ని కూడా సులభతరం చేసింది. విస్తృతంగా వేర్వేరు రక్షణ పరికరాలను ఎగుమతి చేయడంపై భారత్ దృష్టి సారించింది. ప్రధానంగా 19 ఏరోనాటిక్స్, 41 ఆయుధ పోరాట వ్యవస్థలు, 4 మిస్సైల్ వ్యవస్థలు, భారీగా ఎలక్ట్రానిక్స్, నేవల్ గేర్స్, రక్షణాత్మక పరికరాల ఎగుమతికి అనుమతులిచ్చింది. నిజానికి ఇప్పటికీ భారత్ అతి పెద్ద ఆయుధ కొనుగోలుదారుగా ఉంది. కానీ ఇప్పుడు ఎగుమతిదారుగా మారుతోంది. గ్లోబల్ ఆయుధ మార్కెట్లో వినియోగదారు నుంచి ఉత్పత్తిదారుగా భారత్ పరిణామం చెందింది. దీనికి ప్రభుత్వ మద్దతు, యుద్ధ క్షేత్రంలో విజయం భారత రక్షణ రంగం ముందడుగుకు సహకరిస్తున్నాయి.